అంబటి రాంబాబు బుద్ధి మారాలి, గుణం మారాలి. అద్భుతమైన జీవితాన్ని వదిలిపెట్టి వచ్చాడు పవన్ కళ్యాణ్ గారు. అన్నాడు మాలంటలు వచ్చి ఆయన తిడుతున్నారు, తప్పలేదు. ఎందుకంటే ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తూ మాట్లాడతాడు. అసలు మీరు ఎక్కడ నాకు అర్థం కాదు. ఆయన స్థాయి ఎవరికి లేదు. ఇవాళ రాజకీయ నాయకుల్లో మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ అన్నిట్లో కంపేర్ చేసుకుంటే ఆయన సహాయ గుణం, ఆయన లాంటి సహాయ గుణం ఉన్న నాయకుడు ఒకరు లేడు. ఏదో వస్తున్నారు, పరిపాలన చేస్తున్నారు. ఏదో కొంతమంది అయితే ఆర్థిక నేరస్తులుగా మారిపోయి 100 కోట్లు 1000 కోట్లు కూడా ఎదిగిపోతున్నారు. ఆయన ప్రజల కోసం వచ్చినటువంటి మనిషి. అద్భుతమైన జీవితాన్ని వదిలిపెట్టి వచ్చాడు పవన్ కళ్యాణ్ గారు. అతన్ని ఇలాంటి సన్నాసులంతా కూడా కలిపి ట్రోల్ చేస్తూ ఆయన ఏదో తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు. కానీ ఆయన ఎప్పుడు తక్కువ కాదు, ఆ పైనే ఉంటాడు, వీళ్ళందరిపైనే ఉంటాడు. ఆయన ఖచ్చితంగా అంబటి రాంబాబు బుద్ధి మారాలి, వాడి గుణం మారాలి. ఇలాంటి చీప్ క్వాలిటీ రాజకీయాలు చేస్తే 11 సీట్లు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సీట్లకు తీసుకునే బాధ్యత వీళ్ళు తీసుకున్నట్టు. అంబటి రాంబాబు ఒకడు, ఆ తర్వాత ఉన్నారు 2-3. వాళ్ళంతా కూడా 5 రోజా, నిజంగా రోజా మీరు మొత్తం మీద జగనన్న 11 సీట్లు 5 సీట్లు తేవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీ ప్రయత్నం ఫలించాలని, ఆ భగవంతుడు ఆశీర్వదించాలని, మీ అందరి పట్ల భగవంతుడు మీరు కోరుకున్న విధంగా 5 సీట్లు పరిమితం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.